అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. యూడైస్ ప్లస్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ ఎలా చేయాలో ప్రాసెస్ అనేది మనం చూస్తున్నాం. ముందుగా ఇక్కడ యూడైస్ ప్లస్ వెబ్సైట్లో వెళ్ళగానే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ దగ్గర క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేయగానే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మీకు రెడ్ కలర్ ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు 25-26 దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే లెఫ్ట్ సైడ్లో మీకు డాష్బోర్డ్, స్కూల్ డీటెయిల్స్, రిక్వెస్ట్ మేనేజ్మెంట్, స్టూడెంట్ నేమ్, అప్డేట్, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, అపార్, సెక్షన్ షిఫ్ట్, స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని ఉంది. సో మనం స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కింద ఇక్కడ లిస్ట్ అపియర్ అవుతుంది. మనకు ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ కనిపిస్తుందా? ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ దగ్గర క్లిక్ చేయండి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ గో అని కనిపిస్తుంది. ఈ గో అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్లాస్ అండ్ సెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ అండ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ లిస్ట్ అపియర్ అవుతుంది. సో ఇక్కడ ఈ యొక్క స్టూడెంట్ని ఆప్షన్స్ మనకు బ్లాంక్ ఉంటే మనం ఫిలప్ చేయాలి. సో ఇక్కడ ప్రోగ్రెషన్ స్టేటస్ ఏంది? ఆ స్టూడెంట్ ఎగ్జామ్ పాస్ అయ్యిందా, రిపీటరా, లేకుంటే ప్రమోట్ చేసిండు వితౌట్ ఎగ్జామినేషనా, ఈ 3 ఆప్షన్లో ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఈ క్యాండిడేట్ అనేది ప్రమోట్ అయ్యిండు, ఎగ్జామ్ రాసి, సో ప్రమోట్ అని క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే ఇక్కడ పర్సంటేజ్ అడుగుతుంది. పర్సంటేజ్ అనేది ఎంత, 55, 65 ఎంత అది రాయండి. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్, ఈయన లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్కూల్ డేస్ అటెండెడ్ రాసినాక ఈయన 5th క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఇది లెఫ్ట్ ద స్కూల్ విత్ టీసీ ఇష్యూ. తర్వాత ఇక్కడ అప్డేట్ అని రైట్ సైడ్ కార్నర్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో అప్డేట్ దగ్గర క్లిక్ చేయండి. స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. ఏమైనా కరెక్షన్ ఉన్నా కూడా మనం కరెక్షన్ దగ్గర క్లిక్ చేసి కరెక్షన్ చేసుకోవచ్చు. ఇది 5th క్లాస్ వాళ్ళకు. నెక్స్ట్ ఎవరైనా 4th క్లాస్ వాళ్ళు ఉన్నారు, సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి. ఇంతకుముందు మనం 5th సెలెక్ట్ చేయగానే ఇక్కడ మన క్లాస్ నాట్ సెలెక్టెడ్ అని వచ్చినాడు. ఇప్పుడు ప్రమోషన్ ఎగ్జామ్ రాసినాక పాస్ అయ్యాడు, తర్వాత మార్క్స్ పర్సంటేజ్, నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్, తర్వాత స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూల్, లెఫ్ట్ విత్ స్కూల్, ఈ 2 ఆప్షన్ ఉన్నాయి. సో ఆ క్యాండిడేట్ మీ యొక్క స్కూల్లో ఉంటే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని పెట్టండి. ఒకవేళ వెళ్ళిపోతే లెఫ్ట్ విత్ టీసీ, వితౌట్ టీసీ ఏమో ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఈ స్టూడెంట్ ఉన్నాడు కాబట్టి స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని పెట్టి ఏ క్లాస్, అక్కడ క్లాస్ ఆటోమేటిక్ వచ్చేసింది, ఏ సెక్షన్, తర్వాత అప్డేట్. ఈ రకంగా అప్డేట్ చేసుకోవాలి. సో ఇవి అన్ని క్లాసెస్ కంప్లీట్ అయినాయా లేవా ఇక్కడ ప్రోగ్రెషన్ యాక్టివిటీస్లో చెక్ చేసుకోవచ్చు. మొత్తం అంతా స్టూడెంట్ కంప్లీట్ కాగానే కింద మనకు ఫైనలైజ్ ఆప్షన్ వస్తుంది. ఈ ఫైనలైజ్ ఆప్షన్ కంప్లీట్ చేస్తేనే ఈ క్లాస్ యొక్క సెక్షన్ ఇంకా స్టూడెంట్వి ఇండివిజువల్ కంప్లీట్ అయినట్టు లెక్క. సో ఇప్పుడు నేను ఫైనలైజ్ అని కంప్లీట్ చేస్తాను. ఇక్కడ మెసేజ్ మీకు ఒక అపియర్ అవుతుంది, ఎంతమందిని మీరు కంప్లీట్ చేసారో, ఎంతమంది పెండింగ్ ఉంది అని. సో ఇది కన్ఫర్మ్ అని చెక్ చేయగానే ఏమైతే ప్రోగ్రెషన్ స్టేటస్ నాట్ అప్డేటెడ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ద సెలెక్టెడ్ సెక్షన్, దీంట్లో పెండింగ్ ఏమైనా ఉంటే తీసుకోదు. ఓకే, ఇక్కడ చూడండి, కంప్లీట్ అయిన వాళ్ళకు డన్ అని వస్తుంది, పెండింగ్ ఉన్న వాళ్ళకు ఇక్కడ పెండింగ్ అని వస్తుంది. ఈ స్టేటస్ చెక్ చేసుకోండి. మీరు ఇటు సైడ్ కనిపిస్తుందో ఈ స్టేటస్ చెక్ చేసుకోండి. తర్వాత ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ దగ్గర మనం టోటల్ ఎవరైతే ఏ క్లాస్ అయినా పెండింగ్ ఉందా లేదా అని చూసుకోవాలంటే ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ దగ్గర క్లిక్ చేయండి. 3rd ఆప్షన్, అన్ని క్లాసెస్ కంప్లీట్ అయితే ఇక్కడ కంప్లీట్ అని వస్తుంది, పెండింగ్ ఉంటే పెండింగ్ లాగా వస్తుంది. సో ఇదంతా కంప్లీట్ కాగానే మనం ఏం చేయాలి, ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని చేయాలి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ఇట్లా సబ్మిట్ అని ఇట్లా క్లిక్ చేయగానే మీకు పెండింగ్, ఇవి ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ పెండింగ్లో ఉన్నాయి అన్నట్టు చూపిస్తుంది, కంప్లీట్గా కాలే అని. సో ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ ప్రాసెస్ అండి.